మన గ్రహంలో కాకుండా వేరే గ్రహంలో మనం ఎంత ఎత్తు వరకు ఎగరగలమో మీకు తెలుసా? అలాగే మన బాడీలో ఉన్న బోన్స్ అన్ని మెటల్తో తయారైతే మనకి ఎలాంటి సూపర్ పవర్స్ వస్తాయి? ఇలాంటి అమేజింగ్ నాన్ స్టాప్ ర్యాండమ్ ఫన్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇది ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఫ్యాక్ట్. మీరు ఇప్పుడు ఫోటో చూస్తున్నారు కదా, అది ఎంత కేబీ ఉంటుంది? మహా అయితే 10 కేబీ, 100 కేబీ, 200 కేబీ, మహా అయితే 1 MB ఉంటుంది మంచి కెమెరాలో తీస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో సైజ్ వచ్చేసి 250 కేబీ. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సూపర్ మ్యారియోస్ గేమ్ని ఫస్ట్ డిజైన్ చేసినప్పుడు ఆ గేమ్ సైజ్ ఎంత తెలుసా? 40 కేబీ. అంటే స్క్రీన్ షాట్ సైజ్ కంటే కూడా గేమ్ సైజ్ చాలా తక్కువ. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నిజం చెప్పాలంటే సూపర్ మ్యారియో గేమ్ని ఫస్ట్లో డిజైన్ చేసినప్పుడు 40 కేబీ కూడా లేదు. ఇట్స్ జస్ట్ 31 కిలోబైట్స్, 31 కేబీ మాత్రమే. ఇంత తక్కువ సైజులోనే అప్పట్లో సూపర్ మ్యారియో గేమ్ని డిజైన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం మనుషులు నార్మల్గా చనిపోవడం వదిలేద్దాం. అయితే ఏ క్రియేచర్ వల్ల కానీ ఏ యానిమల్ వల్ల కానీ మనుషులు ఎక్కువ మంది చనిపోతున్నారు. వీటిలో నేను ఇప్పుడు మీకు ఒక టాప్ 5 చెప్తాను. ఆల్రెడీ ఫస్ట్ది నేను మీకు ఎప్పుడో ఒక వీడియోలో చెప్పేశాను, అది మస్కిటో. దానివల్ల సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది చనిపోతున్నారు. అండ్ సెకండ్ది ఎవరో తెలుసా? ఇది షాకింగ్. అది ఎవరో తెలుసా? మనమే, హ్యూమన్స్. మనలో మనమే సంవత్సరానికి 4,75,000 మందిని చంపుకుంటున్నాం. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, ఇక నుంచి మనిషికి కూడా మనిషే శత్రువు అని చెప్పొచ్చు. ఇక థర్డ్ ప్లేస్లో వచ్చేసి స్నేక్స్ వల్ల సంవత్సరానికి 50,000 మంది చనిపోతున్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్లో డాగ్స్ వల్ల 25,000 మంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో టెస్టిఫ్లైస్. వీటి వల్ల సంవత్సరానికి 10,000 మంది చెప్తున్నారు. అయితే 3 సర్వేలు జరిగాయి, 3 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. నేను సీనెట్ వాళ్ళ సర్వే చెప్తున్నాను మీకు. సో హ్యూమన్స్కి ఫస్ట్ ఎనిమి మస్కిటో అయితే సెకండ్ ఎనిమి మనమే. ఫ్యాక్ట్ నెంబర్ 3. మస్కిటోస్కి బ్లడ్ అంటే ఇష్టం. అది రక్తం తాగే ప్రాసెస్ని నేను మీకు గత వీడియోస్లోనే చూపించాను. అయితే ఒక్కోసారి ఏం జరుగుద్దంటే అవి రక్తం తాగే ప్రాసెస్లో వాటి అబ్డామిన్ని అదే నాశనం చేసుకుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాటి బ్రెయిన్ మీద అవి కంట్రోల్ కోల్పోతాయి. అండ్ యూ ఆల్ నో నేను ఆ వీడియో క్లిప్ని చూపిస్తానని. ఇప్పుడు మీరు ఈ వీడియో క్లిప్లో సరిగ్గా చూడొచ్చు. ఒక్కోసారి మస్కిటోస్ మన రక్తాన్ని ఎంత దారుణంగా పీలుస్తున్నాయో అని. చివరికి ఏమైంది? దాని అబ్డామిన్ని అదే బ్లాస్ట్ చేస్తుంది. అండ్ ఇది ఒక రేర్ వీడియో క్లిప్. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒకసారి ఏం జరిగిందంటే 2017లో కాలిఫోర్నియాలో టుబ్బాస్ ఫైర్ జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే ఆ ఫైర్లో హ్యాండిల్స్ అనే వ్యక్తి ఇల్లు కాలిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా మంటలు వ్యాపించక ముందే పారిపోయారు. బట్ హ్యాండిల్స్ పెంచుకునే కొన్ని కుక్కలు, 8 మేకలు కూడా ఉన్నాయి. అయితే హ్యాండిల్స్ మంటలు తొందరగా వ్యాపించడంతో మేకల్ని కాపాడలేకపోయాడు. బట్ అక్కడ ఒక డాగ్ కూడా ఉంది, దాని పేరు ఓడిన్. బట్ దాన్ని కాపాడదాం అనుకున్నాడు. బట్ ఏం జరిగిందంటే అది ఎంత ప్రయత్నించినా సరే బండి ఎక్కలేదు. సో ఇంకా అతను ఏం చేయలేక ఈ కుక్కని ఆ మేకలకు వదిలేసి పారిపోయాడు. నెక్స్ట్ రోజు ఏంటంటే ఫైర్ జల్లారాక వచ్చాడు. అప్పుడు ఓడిన్ డాగ్ మేకలను కాపాడి ఇలా కూర్చుంది. ఓనర్ ఏం చెప్తున్నాడంటే ఈ డాగ్ కొన్ని రకాలుగా అరుస్తుందంట. అలా అరిచినప్పుడు మేకలంతా ఒక రాళ్ళగొట్ట మీదకి వస్తాయంట. అక్కడైతే ఈ మేకలకి ఏం కాదని తెలిసి ఓడిన్ డాగ్ ఇలా చేసిందని హ్యాండిల్స్ చెప్తున్నాడు. ఏదేమైనా మాత్రం ఈ డాగ్ సూపర్ అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు గ్లూని చూసే ఉంటారు, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అదే ఫెవికాల్, ఫెవిక్విక్ అలాంటిది. అయితే ఇప్పుడు నేను ఈ గమ్ని న్యాచురల్గా క్రియేట్ చేసి ఒక క్రియేచర్ని చూపించబోతున్నాను. అమేజింగ్ విషయం ఏంటంటే ఆ గమ్ని అది వాడే పద్ధతి. ఆగండి, ముందు క్రియేచర్ని చూడండి. దాని పేరు వెల్వెట్ వామ్. ఇది దాని ఎనిమీస్ని వేటాడడానికి లేదా దాన్ని అది రక్షించుకోవడానికి దాని ఫేస్ పై ఉన్న స్లైమ్ గ్లాండ్స్ నుంచి ఇలాంటి ఒక లిక్విడ్ని త్రో చేస్తుంది. అండ్ ఎనిమీ మీద కూడా ఆ గమ్ చాలా గట్టిగా అదుకుంటుంది. ఇది దాని ముందు నుంచి తగ్ లైఫ్లో నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. ఒకవేళ తినేదనుకోండి, తినేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు ఎప్పుడన్నా పూల్స్లో స్విమ్మింగ్ చేశాక కళ్ళు మండాయా? అయితే బాధాకరమైన ఫ్యాక్ట్ నీకోసం, నా కోసం, మన కోసం. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే స్విమ్మింగ్ పూల్లో క్లోరిన్ కలుపుతారు, అందుకే కళ్ళు మండుతాయని. బట్ రీజన్ ఏంటంటే క్లోరిన్ వల్ల కాదు, యూరిన్ వల్ల. వాటర్లో యూరిన్కి వెళ్ళడం వల్లే కళ్ళు మండుతాయి. యూరిన్లో ఉండే నైట్రోజన్ వాటర్లో ఉన్న క్లోరిన్తో కలిసి క్లోరోమైన్ ఫామ్ అవుతుంది. ఈ క్లోరోమైనే కళ్ళు మండడానికి కారణం. ఇక్కడ నుంచి కళ్ళు మండుతున్నాయంటే అర్థం చేసుకోండి, దిక్కులో ఎవడో పాట పాడుతున్నాడని. నాకు ఎన్నోసార్లు కళ్ళు మండాయి, ఇప్పుడు కంపరంగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. బర్గర్ కింగ్ అనేది ఒక ఫేమస్ బ్రాండ్. అయితే ఈ లాక్డౌన్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కూడా చాలా అవసరం. దానికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కస్టమర్లకి ఇలాంటి సోషల్ డిస్టెన్సింగ్ క్రౌన్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళకి అది తిరిగి ఇచ్చేయాలి. అలా హైజీన్ చేసి వేరే కస్టమర్లకు ఇస్తారు. మీరు తీసుకెళ్తానంటే మాత్రం కుదరదు. బట్ ఇది ఒక మంచి ఐడియా, రైట్? ఫ్యాక్ట్ నెంబర్ 8. మన బాడీలో ఉన్న బోన్స్ అన్ని మెటల్తో రీప్లేస్ చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? మెటల్తో రీప్లేస్ చేసేద్దాం. దానికంటే ముందు అసలు ఏ మెటల్ వాడాలో తెలుసుకుందాం. ఐరన్ వాడకూడదు, ఎందుకంటే ఐరన్కి తుప్పు పట్టే ఛాన్స్ ఉంది. బట్ దీనికి సొల్యూషన్ ఏంటి? టైటానియం. టైటానియంకి తుప్పు పట్టదు అండ్ దీనికి కెమికల్ రియాక్షన్ కూడా ఉండదు. సరే, టైటానియంని మన బోన్స్తో రీప్లేస్ చేసాం అనుకుందాం. బట్ వచ్చే డిఫికల్టీ ఏంటంటే
మన స్పైనల్ కార్డ్ని కూడా రీప్లేస్ చేయాలి. బట్ ఇది జరగడం అసాధ్యం. ఒకవేళ ఇది జరిగితే మనం చాలా స్ట్రాంగర్, హార్డర్, ఫాస్టర్ అవుతాం. అండ్ మన బ్రెయిన్ రియాక్షన్ టైం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం తినే ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, ఈ న్యూట్రిషన్స్ అన్నీ ఇంకా మనం బోన్స్కి పంచిపెట్టాల్సిన అవసరం లేదు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ న్యూట్రిషన్స్ అన్నీ మన మజిల్స్కి కానీ, టిష్యూస్కి కానీ దొరుకుతాయి. ఒకవేళ కనుక ఇది సక్సెస్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీ అందరికీ తెలుసు నాకు డిజార్డర్స్ చెప్పే డిజార్డర్ ఉందని. అలాంటి డిజార్డర్స్లో ఏమి అయితే ఈరోజు చెప్పే డిజార్డర్ పేరు క్లెప్టోమేనియా. ఈ డిజార్డర్ వచ్చిన అతను ఒక తొంటరి పిల్లాడు, అంటే దొంగతనాలు చేస్తూ ఉంటాడు. తన మీద తనకి కంట్రోల్ ఉండదు. అయితే ఇక్కడ కామెడీ థింగ్ ఏంటంటే ఇది కేవలం మనుషులకే కాదు, కుక్కలకి, పిల్లులకు కూడా వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జార్డన్ క్యాట్. ఇదేంటంటే ప్రతిరోజు చుట్టుపక్కల ఇళ్లలో నుంచి వాళ్ళ షూస్ని, స్లిప్పర్స్ని దొబ్బేసి ఇలా వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటుంది. ఈ పిక్ చూడండి, ఇది ఎన్ని ఇళ్లలో దొబ్బేసిందో దాని రూట్ మ్యాప్ అని కూడా అనొచ్చు. మరి ఓనర్కి అయితే తెలిసింది, మరి ఆ స్లిప్పర్స్ని తిరిగి ఇచ్చేయాల్సిన బాధ్యత తనకు ఉందిగా. మరి తనేం చేశాడు తెలుసా? ఒక ఫేస్బుక్ గ్రూప్ని క్రియేట్ చేశాడు. ఆ గ్రూప్లో ఈ పిల్లి దొబ్బేసిన స్లిప్పర్స్ని, షూస్ని అప్లోడ్ చేశాడు. మరి ఈ పిల్లి గురించి తెలిసిన వాళ్ళు ఏంటంటే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అసలు వాళ్ళ స్లిప్పర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని వచ్చి తీసుకుని వెళ్ళేవాళ్ళు. అయితే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే పొరపాటున ఎవడన్నా అర్జెంట్ పని బయటికి వెళ్తున్నాడు, బయటకు వచ్చి చూస్తే చెప్పులు లేవు, గ్రూప్లో చూస్తే వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. ఆ ఇంటికి వెళ్ళి ఎలా రియాక్ట్ అవుతాడో ఓనర్ మీద తెలుసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ఫోటోలో చూస్తున్న మహిళ పేరు విక్టోరియా ప్రైడ్, ఫ్లోరిడాలో ఒక న్యూస్ రిపోర్టర్. అయితే ఒకసారి ఏం జరిగిందంటే న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. అనుకోకుండా ఒక వ్యూవర్ ఆమె మెడని గమనించి వెంటనే ఆమెకి మెయిల్ చేశాడు. ఏమని మెయిల్ చేశాడంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమని. ఆమె కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంది. ఏమని తెలిసిందంటే ఆమెకి థైరాయిడ్ క్యాన్సర్ ఉందని. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఆమె ఫుల్గా రికవర్ అయ్యింది. నాకు కూడా బాగానే ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ ఫోటో చూసిన వ్యక్తి పేరు అరుణ్ ప్రభు. చెన్నైలో ఆర్కిటెక్చర్ కాలేజ్లో చదువుకుంటున్నాడు. అయితే ఇతను ఒక స్లమ్ ఏరియాస్లో రీసెర్చ్ చేశాడు. అప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే కొంతమంది 4-5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు, బట్ ఎవ్వరికి సరైన టాయిలెట్ ఫెసిలిటీస్ అనేవి లేవు. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. అప్పుడు ఇతను ఏం చేశాడంటే ఒక ఆటోని ఇంటిగా మార్చేశాడు. ఆ ఇంటికి సోలార్ ఎనర్జీ ఉంది, లోపల బెడ్ ఉంది, కిచెన్ ఉంది, రీడింగ్ టేబుల్ ఉంది అండ్ టాయిలెట్ కూడా ఉంది. ఈ రూమ్ సైజ్ వచ్చేసి 6x6 feet అండ్ దీన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు కేవలం ₹1,00,000 మాత్రమే. క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అరుణ్ ప్రభు. వావ్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ చాలా రిస్క్ చేస్తారు, అలాంటిదే ఈ స్టోరీ. పోలార్ బీర్స్ లైఫ్ని అధ్యయనం చేయడానికి చాలా పరిశోధనలు జరిగాయి. బట్ ఏంటంటే వేటి మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు, ఎందుకంటే వాటితో కొంచెం రిస్క్. అయితే ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, పేరు జార్డన్ బుచన్. అతను ఏం చేశాడంటే పోలార్ బీర్స్ లైఫ్ని స్టడీ చేయడానికి వాటి నివాసానికి దగ్గరలో ఇలాంటి ఒక ప్రొటెక్టివ్ అబ్జర్వేటరీని సెట్ చేసుకున్నాడు. సో దానివల్ల పోలార్ బీర్స్ వేటాడే పద్ధతిని క్యాప్చర్ చేయడానికి. బట్ ప్రాబ్లం ఏంటంటే జంతువుల్ని వేటాడకుండా అవి ఇతన్ని వేటాడడం మొదలుపెట్టాయి. అది చాలా ప్రయత్నం చేసింది కానీ వర్కౌట్ అవ్వలేదు. 45 నిమిషాల తర్వాత దానికి చిరాకు వచ్చి వెళ్ళిపోయింది. ఒకవేళ గ్లాస్ పగులుంటే జార్డన్ సరుకు కూడా పగులుండేది. ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఫ్యాక్ట్ నెంబర్ 13. నేను మామూలుగా ఏదైనా టెంపుల్స్ గురించి చెప్పేటప్పుడు రిఫరెన్స్ కోసం ఏదైనా స్టాక్ వీడియోస్ వాడతా, అది మీకు తెలిసే ఉంటుంది. అయితే నేను వాడే స్టాక్ వీడియోలోనే ఒక టెంపుల్ గురించి నేను అనుకోకుండా ఫ్యాక్ట్స్ ఎదుగుతున్నప్పుడు ఒక ఫ్యాక్ట్ దొరికింది. అదే ఈ పిక్. ఆ టెంపుల్ పేరు కైలాస టెంపుల్. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ నాలా తెలియని వాళ్ళు ఉంటారేమో అని చెప్తున్నాను. ఆ టెంపుల్ని మొత్తం ఒకే ఒక్క స్టోన్తో కట్టారంట. అండ్ నేను వాడే స్టాక్ వీడియో కూడా ఇదే. దీన్ని 8వ శతాబ్దంలో కట్టారని చెప్తున్నారు. ఆ టైంలో ఒక్క స్టోన్తో ఇలాంటి ఆర్కిటెక్చరా, అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 14. మీకు పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటో తెలుసా? అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది ఉంటారు అని. మీకు అర్థం అవడం కోసం ఈ చార్ట్ చూపిస్తాను. ఇందులో ఇండియాలోని రకరకాల స్టేట్స్ ఉన్నాయి. పంజాబ్లో 484, చండీగఢ్లో అయితే 7,900, ఇక ఢిల్లీలో అయితే ఏకంగా 9,340 పర్ స్క్వేర్ కిలోమీటర్. ఇప్పుడు చెప్పేది అమేజింగ్ ఫ్యాక్ట్. ఈ ప్రపంచంలో మోస్ట్ పాపులేటెడ్ సిటీ, అదే ఏరియా, అది హాంకాంగ్లోని కోలూన్ వాల్డ్ సిటీ. దీని వ్యూ పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. అండ్ మీరు నమ్మరు, ఇక్కడ 19,30,000 మంది ఉంటారు కేవలం ఒకే ఒక్క స్క్వేర్ కిలోమీటర్లో. అంటే దాదాపు 20 లక్షల మంది ఒకే ఒక్క స్క్వేర్ కిలోమీటర్లో అతుక్కుని ఉంటారు అనుకుంటా, కంజెస్టెడ్గా. ఫ్యాక్ట్ నెంబర్ 15. సపోజ్ మీరు జంప్ చేస్తున్నారు, ఉన్న చోట నుంచి ఎగురుతున్నారు. భూమి మీద ఉన్న గ్రావిటీకి మీరు ఎంత ఎత్తి ఎగరగలరు? దాదాపు ఇక్కడ నుంచి మీరు ఎగిరితే 1.5 feet ఎగరగలరు. ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, జాగ్రత్తగా వినండి. ఇదే జంప్ని మీరు వేరే ప్లానెట్లో చేస్తే మీరు ఎంత ఎత్తి ఎగరగలరో మీకు తెలుసా? ఇదే జంప్ని వీనస్ అయితే మీరు కేవలం 1.7 feet మాత్రమే ఎగరగలరు, ఎందుకంటే అక్కడ కూడా ఎర్త్ లాగే గ్రావిటీ ఉంటుంది.
కానీ ఇదే జంప్ని మీరు మెర్క్యూరీలో కానీ మార్స్ మీద కానీ జంప్ చేస్తే మీరు 4 feet వరకు హైట్ ఎగరగలరు. అయితే ఇక్కడతో అవ్వాల. కాస్మోస్ బుక్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఏంటంటే మనిషి వేరే వేరే ప్లానెట్స్లో ఎంత ఎత్తు ఎగరగలడో చెప్తారు. మీరు గూగుల్లో హౌ హై కెన్ యూ జంప్ ఆన్ డిఫరెంట్ ప్లానెట్స్ అని కొడితే ఫస్ట్ వెబ్సైట్ ఇదే వస్తుంది. కాకపోతే ఈ వెబ్సైట్లో హైట్ని మీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ వెబ్సైట్లో ఎర్త్ పెట్టి జంప్ కొడితే నార్మల్గానే ఉంటుంది నేను చెప్పింది. అదే జంప్ని మీరు ఫోబోస్ మూన్ ఆఫ్ మార్స్లో పెట్టి కొడితే ఆ ప్లానెట్లో మనిషి 848 meters వరకు జంప్ చేయగలడు. అంటే ఇది స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా అనమాట. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. దానికంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది మరింత మందికి రీచ్ అయ్యింది. మీరు ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునంటే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.